మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకంలో భాగంగా శుక్రవారం పొదలకూరులో ఉచిత బస్సులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ స్త్రీశక్తి పథకం రూపొందించి అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చిత్రపటాలకు ఈ సందర్భంగా మహిళలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు 162 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. స్త్రీ శక్తి పథకం సాధారణ మహిళల నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు. తల్లికి వందనం, దీపం 2, స్త్రీ శక్తి పథకాల ద్వారా మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు, ఆదాల సుగుణమ్మ, వెంపులూరు అరుణ, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఫ్రీగా మా అక్క చెల్లెళ్ళకి ప్రయాణం ఆర్టీసీలో కల్పించినందుకు నెలకి 162 కోట్లు, సంవత్సరానికి 1942 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లే ఇప్పుడు తెలంగాణలో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు ఆల్రెడీ. వాళ్ళకి తెలంగాణలో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే సంవత్సరానికి 6,700 కోట్లు గవర్నమెంట్ మీద భారం పడుతుంది. కర్ణాటకలో 475 కోట్ల మంది ప్రయాణం చేసి 12,000 కోట్లు భారం పడింది. ఇవన్నీ చూసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అక్క చెల్లెళ్ళకి ఆర్టీసీలో ఫ్రీగా బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలా, అనేక మంది సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి అనేక మంది ఉద్యోగస్తులు, ఆ పండ్లు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరికీ నెలకి 1,500 నుంచి 2,000 రూపాయలు ఉచితంగా మిగిలే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. అది ఒక్కటే కాకుండా తల్లికి వందనం, ఈ తల్లులు బిడ్డలను చదివించుకోవాలి. అవి 2 బిడ్డలైనా 3 బిడ్డలైనా తల్లికి వందనం డబ్బులు వేసాం. ఇదంతా ఆ ఇంట్లో ఉండే ఆ మహిళలు వాళ్ళకి వసతి కల్పించడం. దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు 900, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 2,700 రూపాయలు. అట్లే వడ్డీ రాయితీలు కూడా స్త్రీనిధి రుణాలు 3,50,000 నుంచి 5 లక్షలకు, వడ్డీ రాయితీ 3 లక్షల నుంచి జరిగింది. ఎంఎస్ఎంఈలో కూడా ఎంఎస్ఎంఈ కంపెనీలకి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ సబ్సిడీస్ కానీ మహిళలకి ఎక్స్ట్రా వసతి కల్పించింది కూటమి ప్రభుత్వం. అట్నే డాక్రా మహిళల్ని ఇంకా రెండో పేరు చెప్పాల్సిన అవసరం లే, పొదుపు లక్ష్మి గ్రూప్స్ని ఎంకరేజ్ చేసింది. దేశంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి అని చెప్పేసి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మెప్మా రిసోర్సెస్ పర్సన్స్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించింది ఆర్పిఎస్ కూటమి ప్రభుత్వం. ఆర్పిఎస్ కంటే రిసోర్స్ పర్సన్స్ ఆర్పిఎస్లకి ప్రభుత్వం ఉద్యోగ వసతి కల్పించింది. ఇవన్నీ మహిళలకి చేయూతనిచ్చేదానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తానే వచ్చారు. అప్పుడు పొదుపు లక్ష్మి గ్రూప్స్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారో. మదీనా వాచ్ 5,000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3,000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, ఎంజీబీ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.